హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను అడ్వాన్స్ ఎక్సెల్లో నెక్స్ట్ ఫార్ములాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాజికల్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మనం లాస్ట్ వీడియోస్లో బేసిక్ ఫార్ములాస్ నేర్చుకున్నాము, ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 4 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను యాక్చువల్గా. సో ఎవరైనా బేసిక్ ఎక్సెల్ రాకపోతే బేసిక్ ఎక్సెల్ వీడియోస్ లింకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అదేవిధంగా అడ్వాన్స్ ఎక్సెల్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వీడియోస్ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ స్టాటిస్టికల్ ఫార్ములాస్, మ్యాథమెటికల్ ఫార్ములాస్, టెక్స్ట్ ఫార్ములాస్, వీటన్నిటి గురించి చెప్పాను. మనం అడ్వాన్స్ ఎక్సెల్ అనేది కోర్స్ వైజ్ నేర్చుకుంటున్నామా ఇప్పుడు. నెక్స్ట్ లాజికల్ ఫంక్షన్స్ గురించి చూద్దాము. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అడ్వాన్స్ ఎక్సెల్లో నెక్స్ట్ ఫార్ములాస్ ఏంటి? మనకి లాజికల్ ఫంక్షన్స్. ఈ లాజికల్ ఫంక్షన్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఒక కండిషన్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా అని తెలుసుకోవడానికి లాజికల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఒక కండిషనే కాదు, ఒక కండిషను ట్రూ అయిందా ఫాల్స్ అయిందా తెలుసుకోవడానికి, మల్టిపుల్ కండిషన్స్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా తెలుసుకోవడానికి లాజికల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. అది కరెక్టా రాంగా అని తెలుసుకోవడానికి. ఇప్పుడు ఇఫ్ ఫస్ట్ లాజికల్ ఫంక్షన్స్లో మనకి ఏమేమి ఉన్నాయి? ఇఫ్, అండ్, ఆర్ 3 ఫార్ములాస్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇఫ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? ద ఎక్సెల్ ఇఫ్ ఫంక్షన్ రన్స్ ఏ లాజికల్ టెస్ట్ అండ్ రిటర్న్స్ వన్ వాల్యూ ఆర్ ట్రూ రిజల్ట్ అండ్ అనదర్ వాల్యూ ఫర్ ఫాల్స్ రిజల్ట్. అంటే ఒక వాల్యూ అనేది ట్రూ అయిందా ఫాల్స్ అయిందా అని ఒకే ఒక కండిషన్ కరెక్ట్గా డిస్ప్లే చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఒక వ్యక్తి ఒక సబ్జెక్ట్లో పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా, వాడికి ఏ గ్రేడ్ వచ్చిందా బి గ్రేడ్ వచ్చిందా, ఖచ్చితంగా మనకి రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తామా. అండ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం? అండ్ ఫంక్షన్ విల్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ద టెస్ట్ ఆర్ ట్రూ. అంటే అండ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము? మల్టిపుల్ కండిషన్స్. అంటే ఒక వ్యక్తి మనకి టోటల్ ఒక 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక వ్యక్తి 6 సబ్జెక్ట్స్లో పాస్ అయితేనే తను పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు. అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. అలా మల్టిపుల్ కండిషన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని తెలుసుకోవడానికి అండ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఆర్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం? ద ఆర్ ఫంక్షన్ ఈజ్ యూజ్ టు టెస్ట్ 2 ఆర్ మోర్ కండిషన్స్ అట్ ఏ టైమ్. 2 ఆర్ మోర్ కండిషన్స్ని టెస్ట్ చేయడానికి ఆర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. టెస్ట్ మల్టిపుల్ కండిషన్స్ అట్ ద సేమ్ టైం. ఒకేసారి మల్టిపుల్ కండిషన్స్ని టెస్ట్ చేయడానికి ఆర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఆర్ ఫంక్షన్ విల్ రిటర్న్ ట్రూ ఇఫ్ ఎనీ ఆఫ్ ద టెస్ట్ ఆర్ ట్రూ. సో ఇప్పుడు చూద్దాం ఈ ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలో. ఇక్కడ నేను స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ అనేది క్రియేట్ చేశాను. స్టూడెంట్ నెంబర్ ఇచ్చాను, స్టూడెంట్ నేమ్ ఇచ్చాను, అదేవిధంగా ఇక్కడ ఈ మార్క్స్ కూడా ఇచ్చాను, ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు ఇలా. ఇప్పుడు టోటల్ మార్క్స్, యావరేజ్, నెక్స్ట్ రిజల్ట్ కనుక్కోవాలి. నేను ఇప్పుడు ఏం కనుక్కోవాలి? రిజల్ట్ అనేది కనుక్కోవాలి. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఎలా అప్లై చేద్దామో చూద్దాం. సో ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తున్నాను, డిలీట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఫార్ములా ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నాకు టోటల్ మార్క్స్ కావాలంటే ఎలాగమ్మా? సమ్ ఫార్ములా యూజ్ చేస్తాం కదా, ఈక్వల్ టు సమ్. సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి బ్రాకెట్ క్లోజ్ చేయండి, చూడండి, ఎంటర్ ఇవ్వండి. సో లాజికల్ ఫంక్షన్స్లో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇక్కడ ఎలా వర్క్ అవుతుందో చూస్తున్నాం. సమ్ ఫార్ములా ఈక్వల్ టు సమ్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు టోటల్ మార్క్స్ ఎంతకు వచ్చాయి? నాగ్ అనే వ్యక్తికి టోటల్ మార్క్స్ ఎంత వచ్చాయి? సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేయండి, చూడండి వచ్చాయా. ఇప్పుడు ఫార్ములా కిందికి డ్రాగ్ చేస్తే కాపీ అయిపోతుంది. ఇప్పుడు యావరేజ్ కనుక్కోవాలి నేను. ఈక్వల్ టు యావరేజ్ ఫార్ములా యూజ్ చేస్తాం కదా, యావరేజ్. ఇప్పుడు సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు మార్క్స్ యావరేజ్ కావాలి. బ్రాకెట్ క్లోజ్ చేయండి, చూడండి యావరేజ్ మార్క్స్ వచ్చాయా. ఇప్పుడు కిందికి డ్రాగ్ చేయండి, ఫార్ములా కాపీ అయిపోతుంది. ఇప్పుడు రిజల్ట్ కావాలి నాకు, వాళ్ళు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా కనుక్కోవాలి. ఇంగ్లీష్లో మాత్రమే కావాలమ్మా. ఇప్పుడు ఇంగ్లీష్లో వాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఫార్ములా ఎలా టైప్ చేస్తాం? ఈక్వల్ టు ఇఫ్ సింగిల్ కండిషను ట్రూ ఆర్ ఫాల్స్ తెలుసుకోవాలంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. ఇఫ్ ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ మార్క్స్ సెల్ సెలెక్ట్ చేసుకోండి, ఒకే ఒక సెల్, C14 కండిషన్ అప్లై చేయండి
ఈజ్ గ్రేటర్ దెన్ 35 అంటే C14లో ఉండే వాల్యూ 35 కంటే ఎక్కువ ఉంటే పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు. కామా ఇచ్చేసి కండిషన్ అప్లై చేయండి. అపాస్ట్రియస్ ఓపెన్ చేసి పాస్ కామా ఫెయిల్ పాస్ కామా ఫెయిల్ అనమాట. సో ఇప్పుడు చూడండి, బ్రాకెట్ క్లోజ్ చేసేయి. సో ఇప్పుడు మనం ఇక్కడ అపాస్ట్రియస్ 2 సార్లు ఇచ్చామ్మా, తప్పు చేసాం చూడండి, అందుకే ఫార్ములా వర్క్ అవ్వట్లేదు. అపాస్ట్రియస్ తర్వాత కామా క్లోజ్ చేయాలి. చూడండి ఇప్పుడు వస్తుంది కరెక్ట్గా, ఈక్వల్ టు పాస్ అని వచ్చింది చూడండి. సో ఇది డ్రాగ్ చేస్తున్నాను ఫార్ములా, ఒకసారి చూడండి. ఇక్కడ ఫెయిల్ అని వచ్చింది చూడండి మా. రమణ అనే వ్యక్తి ఫెయిల్ అయినట్టు మనకి డిస్ప్లే అవుతుంది. ఎందుకు? తనకి ఇంగ్లీష్లో 32 వచ్చాయి. ఇప్పుడు నాకు ఏం కావాలి? అన్ని సబ్జెక్టులో పాస్ అయితేనే వాడు పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు కదా. అండ్ ఫంక్షన్ యూజ్ చేస్తాను ఇప్పుడు నేను. అండ్ ఫంక్షన్ విల్ రిటర్న్ ట్రూ ఇఫ్ ఆల్ ద టెస్ట్ ఆర్ ట్రూ. అంటే వాడు అన్ని సబ్జెక్టులో 35 కంటే ఎక్కువ వస్తేనే వాడు పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు. ఈక్వల్ టు ఇప్పుడు 2 ఫార్ములాస్ యూజ్ చేయాలి మనము. ఇఫ్ అండ్. ఇఫ్ ఇవ్వండి మా. ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత అండ్ అని టైప్ చేయండి. మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క సెల్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇంగ్లీష్ మార్క్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈజ్ గ్రేటర్ దెన్ 35 కామా నెక్స్ట్ మ్యాథ్స్ మార్క్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈజ్ గ్రేటర్ దెన్ 35 కామా ఇలా ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈజ్ గ్రేటర్ దెన్ 35. ఇప్పుడు కామా ప్రెస్ చేయండి. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి మా. బ్రాకెట్ క్లోజ్ చేసేసి కామా ఇవ్వండి. ఇప్పుడు కండిషన్ అప్లై చేయండి. వాట్ ఈస్ ద కండిషన్ అంటే అన్ని సబ్జెక్టులో 35 కంటే ఎక్కువ వస్తేనే వాడు పాస్, లేకపోతే ఫెయిల్. ఇప్పుడు అపాస్ట్రియస్ ఓపెన్ చేసి ఫాస్ కామా ఫాస్ అపాస్ట్రియస్ క్లోజ్ చేయండి కామా మళ్ళీ అపాస్ట్రియస్ ఓపెన్ చేసి ఫెయిల్ మా. అంటే అన్ని సబ్జెక్టులో వాడికి 35 కంటే ఎక్కువ వస్తే పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి మా. చూడండి పాస్ అని వచ్చిందా. ఇప్పుడు ఈ సెల్ని కిందికి డ్రాగ్ చేయండి. చూడండి పాస్ ఆర్ ఫెయిల్ అన్నీ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ వచ్చింది. రమణ అనే వ్యక్తి ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే తనకి ఇంగ్లీష్లో 32 వచ్చాయి, మ్యాథ్స్లో 45 వచ్చాయి, తెలుగులో 40 వచ్చాయి. ఇంగ్లీష్లో తక్కువ వచ్చింది కాబట్టి వాడు ఫెయిల్. ఇక్కడ చూడండి శేషు, దేంట్లో తక్కువ వచ్చాయి? తనకి ఓన్లీ 35 వచ్చాయి, అయినా కూడా ఫెయిల్ అని తీసుకున్నది. చూడండి గ్రేటర్ దెన్ 35 రావాలి. సో ఇప్పుడు ఇఫ్ అండ్ యూజ్ చేసాం మనము. ఆర్ ఫంక్షన్ ఎలాంటి పరిస్థితుల్లో యూజ్ చేస్తాం? ఆర్ ఫంక్షన్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఆర్ ఫంక్షన్ విల్ రిటర్న్ ట్రూ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద టెస్ట్ ఆర్ ట్రూ. అంటే మనం మల్టిపుల్ కండిషన్స్ టెస్ట్ చేసేటప్పుడు ఏదైనా ఒక కండిషన్ కరెక్ట్ అయితే కూడా మొత్తం ట్రూ అనే రిజల్ట్ వస్తుంది ఆర్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ కొన్ని కలర్స్ టైప్ చేశాను నేను. రెడ్, గ్రీన్, బ్లూ, రోజ్, బ్లూ, వైట్, గ్రీన్ అని కొన్ని కలర్స్ టైప్ చేశాను మా. ఈ Q10 సెల్లో గ్రీన్ అని ఉంది మా. నేను ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చాను, ఒక కండిషన్ ఇచ్చాను ఆర్ ఫార్ములా యూజ్ చేసి. ఫార్ములా బార్లో చూడండి, ఆర్ Q10 ఈక్వల్ టు గ్రీన్ కమా Q10 ఈక్వల్ టు రెడ్. అంటే Q10 సెల్లో గ్రీన్ ఉన్నా ట్రూ అనే రావాలి, రెడ్ ఉన్నా కూడా ట్రూ అనే వస్తుంది అనమాట. ఎయిదర్ గ్రీన్ ఉండే కూడా అది ట్రూ, లేకపోతే రెడ్ కలర్ ఉన్నా కూడా ట్రూ అని అర్థము. ఇక్కడ చూడండి ట్రూ అని వచ్చింది. అదే బ్లూ కలర్ ఇచ్చాను ఇక్కడ సేమ్ ఫార్ములా. Q11 ఈక్వల్ టు గ్రీన్ కమా Q11 ఈక్వల్ టు రెడ్ అని ఇచ్చాను. ఇక ఈ Q11 అనే సెల్లో మనకి రెడ్ లేదు, గ్రీను లేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. అంటే మనం ఇచ్చిన కండిషన్లో ఏదో ఒకటి ట్రూ అయినా కూడా ఇక్కడ ట్రూ అనే వస్తుంది, లేకపోతే ఫాల్స్ అని వస్తుంది. సో మనం ఇచ్చిన కండిషన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ అయినా కూడా అన్నీ కరెక్ట్ రావాలి, లేకపోతే రాంగ్ రావాలి అనుకున్నప్పుడు మనం ఆర్ ఫంక్షన్ యూజ్ చేస్తామా. సో ఇప్పుడు ఫార్ములా ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూద్దామా. ఈక్వల్ టు సెల్ సెలెక్ట్ చేసుకో, ఫస్ట్ ఫార్ములా వేయండి ఆరు, బ్రాకెట్ ఓపెన్ చేసుకోండి, సెల్ సెలెక్ట్ చేసుకోండి Q11 కామా ఇవ్వాలి. ఇప్పుడు అపాస్ట్రియస్ ఓపెన్ చేయండి. Q11లో ఏ కలర్ ఉండాలి? గ్రీన్. అపాస్ట్రియస్ క్లోజ్ చేసి కామా ఇవ్వండి. ఇంకొక లాజికల్ టెస్ట్ ఇవ్వమని చెప్తుంది. సో Q11లో గ్రీన్ ఉంటే అది ట్రూ అవ్వాలి, లేకపోతే రెడ్ ఉన్నా కూడా అది ట్రూ అవ్వాలి. గ్రీన్ కమా రెడ్, అపాస్ట్రియస్ క్లోజ్ చేశాను. ఇక్కడ ఈక్వల్ టు ఇవ్వాలి మా. యాక్చువల్గా Q11 ఈక్వల్ టు గ్రీను, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకున్నాము. మళ్ళీ Q11 సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. Q11 ఈక్వల్ టు రెడ్. సో Q11 సెల్లో రెడ్ కానీ లేకపోతే బ్లూ కానీ ఉంటే అది ట్రూ అవ్వాలి అని ఇచ్చాము. అది ఫాల్స్ అని వచ్చింది మనకి.
సో ఇక్కడ మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు ఆర్ ఫార్ములా తీసుకోండి. ఆర్ ఫార్ములా తీసుకున్నాను. ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈక్వల్ టు కలర్ ఇవ్వండి. Q12 ఈక్వల్ టు గ్రీన్, అపాస్ట్రోఫ్ క్లోజ్ చేస్తున్నాను, కామా మళ్ళీ నేను ఈ సెల్ రెఫరెన్స్ తీసుకుంటున్నాను. ఈక్వల్ టు రోజ్, మళ్ళీ వేరే కలర్ ఇచ్చాను. ఇక్కడ అపాస్ట్రోఫ్ ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు అపాస్ట్రోఫ్ ఓపెన్ చేయాలి కరెక్ట్గా. Q12 సెల్లో రోజ్ ఉన్న గ్రీన్ ఉన్న అది ట్రూ అవ్వాలి. అవి కాకుండా వేరే అదర్ కలర్స్ ఉంటే ఫాల్స్ అని అర్థము. సో ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ ఇవ్వండి. చూడండి ట్రూ అని వచ్చింది. ఇక్కడ రోజ్ కలర్ ఉంది కదా, ట్రూ వచ్చింది. ఇప్పుడు సో ఫార్ములా అనేది డ్రాగ్ చేస్తున్నా నేను, చూడండి. సో ఇక్కడ మనకి బ్లూ ఉంది, ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి ట్రూ వచ్చిందమ్మా. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం వాటిని ఎలా యూజ్ చేయాలో చూద్దామమ్మా. ఇప్పుడు నేను ప్రాక్టికల్ షీట్ షేర్ చేస్తాను మీకు. ప్రాక్టికల్గా మనం ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి అసైన్మెంట్ 2 తీసుకున్నానమ్మా నేను. టేబుల్ ఏంటి, మనకి మన ఐటమ్స్ డేటా అనేది టేబుల్ రూపంలో క్రియేట్ చేసుకున్నామ్మా. సీరియల్ నెంబరు, ఐటమ్ నేమ్స్, క్వాంటిటీ, రేటు, అమౌంట్ ఇచ్చాము. ఇప్పుడు నేను గ్రేడ్ స్టేటస్ కనుక్కోవాలి. ఏమిచ్చాడు ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5, ఇఫ్ ఐటమ్స్ అమౌంట్ ఈజ్ గ్రేటర్ దెన్ 5 lakh అంటే అమౌంట్ వాల్యూ, ఐటమ్స్ యొక్క వాల్యూ గ్రేటర్ దెన్ 5 lakh ఉంటే నాకు ఎక్స్పెన్సివ్ అని రావాలి. అదర్వైజ్ లెట్స్ బై ఇట్ అని రావాలి. ఓకేనా? అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ 5 lakh ఉంటే దట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఐటమ్ అనేది నాకు రావాలి. దానికంటే తక్కువ ఉంటే లెట్స్ బై ఇట్ అనేది నాకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఇక్కడ ఈ గ్రేడ్ దగ్గర నేను ఫార్ములా వేయాలి మా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎఫ్ ఫార్ములా యూజ్ చేసాం. ఫార్ములా బార్లో చూడండి ఇఫ్ ఫార్ములా యూజ్ చేసాం. ఒక కండిషనే ఇచ్చాడు ఇక్కడ. అమౌంట్ కాలం ఒక్కటే, ఒక కండిషన్ మనం ట్రూ ఆర్ ఫాల్స్ కనుక్కుంటున్నాము. ఇఫ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఇఫ్ E5 ఈజ్ గ్రేటర్ దెన్ 5 lakh, కమా ఎక్స్పెన్సివ్, కమా లెట్స్ బై ఇట్ ఈక్వల్ టు ఇఫ్ ఫంక్షన్ సెల్ సెలెక్ట్ చేసుకోండి. ఈజ్ గ్రేటర్ దెన్ వాట్ ఈస్ ద కండిషన్ 5 lakh. నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ ఇవ్వాలి మనకి. అపాస్ట్రోఫ్ ఎక్స్పెన్సివ్, ఎక్స్పెన్సివ్ అపాస్ట్రోఫ్ క్లోజ్ చేయండి మా, కామా మళ్ళీ అపాస్ట్రోఫ్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి, ఎక్స్పెన్సివ్ కాకపోతే మనకి లెట్స్ బై ఇట్ అని రావాలి. లెట్స్ బై ఇట్. ఇప్పుడు అపాస్ట్రోఫ్ క్లోజ్ చేసి బ్రాకెట్ కూడా క్లోజ్ చేయండి. ఒకసారి కామాస్ అపాస్ట్రోఫ్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఇప్పుడు చూడండి ఎక్స్పెన్సివ్ అని వచ్చింది. ఇది ఎందుకు, 5 lakhs కంటే ఎక్కువ అమౌంట్ ఉంది కదా. ఇప్పుడు మొత్తము మనము ఫార్ములా ఎవ్రీ టైం టైప్ చేయని అవసరం లేదు కదా. సో ఈ సెల్ కార్నర్లో కర్సర్ పెట్టుకొని ఫార్ములా కిందికి కాపీ చేసేస్తాం మనం. ఇప్పుడు ఫుల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి మా కిందికి. చూడండి ఫుల్ హ్యాండిల్తో కిందికి డ్రాగ్ చేసాము. డిస్ప్లే అయ్యింది కదా మనకి. లెట్స్ బై ఇట్. ఇక్కడ చూడండి అమౌంట్ మనకి టీవీ అనేది 3,60,000 ఉంది, అంటే 5 lakh కంటే తక్కువ ఉంది. లెట్స్ బై ఇట్. ఇంకా ఎక్కడైనా మనకి అసైన్మెంట్స్లో ఇఫ్ అంటూ ఉన్నాయేమో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ కూడా అప్లై చేశాడు చూడండి మా ఇఫ్ ఫార్ములా. సో గ్రేడ్ కనుక్కోవడానికి మార్క్ షీట్లో వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చిందా బి గ్రేడ్ వచ్చిందా కనుక్కోవడానికి ఇఫ్ ఫార్ములా యూజ్ చేశారు. మనం యావరేజ్ని బట్టి కదా ఇఫ్ ఫార్ములా యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి యావరేజ్ మనకి, యావరేజ్ ఇక్కడ చూడండి యావరేజ్ అనేది మనకి 50 కంటే ఎక్కువ ఉంటే మనకి ఏ గ్రేడ్ రావాలి, లేకపోతే బి గ్రేడ్ రావాలి. ఇప్పుడు ఈక్వల్ టు ప్రెస్ చేసుకోండి మా. ఇక్కడ ఈక్వల్ టు సెల్ సెలెక్ట్ చేసుకో. ఏం ఫార్ములా యూజ్ చేయాలి, ఇఫ్. సో ది సెల్ సెలెక్ట్ చేసుకోండి. ఈజ్ గ్రేటర్ దాన్ 15, కండిషన్ అప్లై చేయండి. ఏ గ్రేడ్, అపాస్ట్రోఫ్ క్లోజ్, లేకపోతే మళ్ళీ బి గ్రేడ్. సో ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. చూడండి ఏ గ్రేడ్ అని వచ్చిందా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము, ఫార్ములాని కాపీ చేసేస్తే ఈజీగా మనకి అప్లై అయిపోద్ది కదా.